హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వాటర్ హీటర్స్. సో గీజర్స్ అని కూడా అంటారు. ఈ వాటర్ హీటర్స్లో ఏ బ్రాండ్స్ మంచివి, అసలు వాటర్ హీటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ వాటర్ హీటర్స్ కొనేటప్పుడు మనం ఏ స్పెక్స్ కంపేర్ చేయాలి, ఇదే వాటర్ హీటర్ గురించి కంప్లీట్ డిస్క్రిప్షనే ఈ వీడియో. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? దిస్ ఈస్ దిలీప్ మురుగన్. లెట్స్ బిగిన్ అవర్ షో. ఫస్ట్ మనకి వాటర్ హీటర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్స్టెంట్ వాటర్ హీటర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టోరేజ్ వాటర్ హీటర్స్. అసలు మనం వాటర్ హీటర్స్ దేనికి వాడతాం మనకు తెలుసు. సో వేడి నీటి కోసం మనం వాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ఈ ఇన్స్టెంట్ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉండే తేడా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇన్స్టెంట్ అనగానే మనకి ఒక స్విచ్ వేయగానే మనకు ఒక దాదాపుగా ఒక 4 to 5 మినిట్స్లో మొత్తం మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది. అండ్ మనకి వెంటనే ఇన్స్టెంట్గా వాటర్ అనేది అందులో వస్తూ ఉంటే అది హీట్ అయిపోతూ ఉంటుంది అండ్ మనకి పోర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఇన్స్టెంట్ అనమాట. సో దీని యొక్క స్టోరేజ్ ఎంత తక్కువ ఉంటుంది అంటే దాదాపుగా ఒక 3 to 5 లీటర్స్ మార్క్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇందులో వాటర్ స్టోరేజ్ అయినప్పటికీ కూడా మీకు చాలా స్పీడ్గా కోల్డ్ అప్ అయిపోతుంది, అంటే బేగా వాటర్ అనేది చల్లారిపోతుంది. అదే మనకి ఈ స్టోరేజ్ వాటర్ ఫిల్టర్స్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటాయి అంటే మినిమం మనకి ఒక 10 to 15, 20, 25 ఇలా మనకి డిఫరెంట్ రేంజెస్లో ఉంటాయి. అలా మనకి ఏది బెస్ట్ అని అంటే మీరు ఒక 10 to 15 లీటర్స్ మాత్రమే తీసుకోండి అండ్ 20 లీటర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనకు ఒక స్మాల్ ఫ్యామిలీకి ఒక 4 మెంబర్స్ చేయడానికి ఈ 15 లీటర్స్ వాటర్ ఉంటే సరిపోతుంది ఒక రోజుకి. ఎందుకంటే ఒక బకెట్లో మనం 5 లీటర్స్ వాటర్ పెడితే అండ్ మిగతా 15 లీటర్స్, ఒక బకెట్ మ్యాక్సిమం ఉండేది 20 లీటర్స్, 5 లీటర్స్ హాట్ వాటర్ వేస్తే దానికి డైల్యూట్ చేయడానికి ఒక 15 లీటర్స్ సరిపోతుంది. సో కాబట్టి ఒక వాటర్ బకెట్తో మనం స్నానం చేసినప్పటికీ ఈ వాటర్ హీటర్ అనేది సరిపోద్ది మ్యాక్సిమం ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడాను. ఓకేనా? సో ఇంకా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా అంటే ఒక 5 లీటర్స్ మీరు వదలగానే మిగతా 5 లీటర్స్ అందులో వచ్చి స్టోర్ అయిపోతుంది. సో ఈ వాటర్తో అది కొంచెం కాన్సన్ట్రేట్ మళ్ళీ మొదలవుతుంది. సో ఇలా ఆ యొక్క స్టోరేజ్ అనేది మనకి అదే ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది. సో వాటర్ హీటర్స్లో మనకి ఇన్స్టెంట్ బెస్టా లేదనుకుంటే స్టోరేజ్ బెస్ట్ అంటే ఎప్పటికైనా స్టోరేజే బెస్ట్. సో ఎవరైతే స్పీడ్గా అప్పటికప్పుడు మర్చిపోతాం లేదనుకుంటే అప్పటికప్పుడు కావాలి వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ వాటర్ హీటర్స్ అనేవి మంచివి. సో నేనైతే ఇన్స్టెంట్ వాటర్ హీటర్ ఎప్పుడు ప్రిఫర్ చేయను. సో మీరు ఎప్పుడు కూడా స్టోరేజ్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ మీకు ఇందులో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే చాలా వరకు ఈ నీళ్ళు అనేవి వేడిగానే ఉంటాయి. అంటే మీరు ఉదయాన్నే ఒక 5కి ఇలా కానీ ఆన్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఒక సాయంత్రం 4 వరకు కూడా ఇవి అంతే హాట్గా ఉండవు, కాకపోతే వేడిగా ఉంటాయి అనమాట. అంటే లోపల మీకు ఉండే ఒలియోఫోబిక్ కోటింగ్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది బేగా బయట నుంచి ఏవి దాని మీద ఇంపాక్ట్ చూపించవు కాబట్టి మ్యాక్సిమం హాట్గా ఉంటాయి. ఓకేనా? సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఏంటి, స్టోరేజ్ వాటర్ గీజర్స్ని వాడదాం. అండ్ సెకండ్ మనం చూడాల్సింది ఏంటి అంటే బ్రాండింగ్. అయితే ఇందులో మంచి బ్రాండ్స్ ఏమున్నాయనంటే మన ఇండియాలో ఏవో స్మిత్, నెక్స్ట్ మనకి ఏవో స్మిత్, హ్యావిల్స్, నెక్స్ట్ మనకు వచ్చేసరికి బజాజ్, రాకోల్డ్, ఇవి చాలా మంచివి. ఓకేనా? సో ఫస్ట్ నేనైతే ఏం తీసుకుంటాను అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావిల్స్ అండ్ ఆ తర్వాత ఏవో స్మిత్ తీసుకుంటాను. సో మీరేం తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ మనకి బజాజ్ ఇవి కూడా ఉన్నాయి, కానీ సో మ్యాక్సిమం పెద్ద బ్రాండ్స్ ప్రిఫర్ చేయండి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు వీటికి ప్రైస్ రేంజింగ్స్లో కూడా. సో అలాంటప్పుడు బ్రాండింగ్ పెద్ద బ్రాండ్స్ని మనం ప్రిఫర్ చేయడమే మంచిది. సో దట్ మనకి సర్వీస్లో కూడా కొంచెం క్వాలిటీ ఉంటాయి అండ్ ప్రోడక్ట్లో కూడా కొంచెం క్వాలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కెపాసిటీ. సో కెపాసిటీ ఎంతవరకు మీకు అర్థమైంది కదా. సో నేనైతే మ్యాక్సిమం 10 to 15 లీటర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అండ్ 20, 25 అవి నాకు అవసరం లేదు కూడాను. సో మ్యాక్సిమం 10 లీటర్స్ సరిపోతుంది. అండ్ కొంచెం ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే 15 లీటర్స్, ఎవరైతే 4 మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం 10 లీటర్స్ సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఎర్త్. ఓకే, మీ ఇంటికి ఎర్తింగ్ ఉందో లేదో ఖచ్చితంగా చూడండి. వాటర్ గేజర్స్ కానీ నెక్స్ట్ మనకి మైక్రోవేవెన్స్ కానీ వీటికి ఖచ్చితంగా ఎర్తింగ్ ఉండాలి. సో అలాంటి ఎర్తింగ్స్ ఉన్నాయో లేవో చూడండి. ఒకవేళ ఎర్తింగ్ కానీ లేకపోతే ఎర్తింగ్ పెట్టుకోండి. అండ్ ఎర్తింగ్ ఉన్నప్పటికీ కూడా ఎర్త్ ఓకే, సో లీకేజ్ అంటే పవర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండే సర్క్యూట్స్ ఉంటాయి. ఎప్పుడైతే పవర్ లీకేజ్ అవుతుందో అప్పుడు సర్క్యూట్ అనేది రిలే ఆన్ అవుతుంది, కట్ ఆఫ్ అవుతుంది అక్కడికి. సో అలాంటి ఇవి కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా నేను ఇన్ డిస్క్రిప్షన్లో ప్రతిదీ మెన్షన్ చేశాను. మీకు ఏది కావాలనుకుంటే మీ బడ్జెట్లో మీరు అది చూస్ చేసుకోవచ్చు.
ఓకేనా. సో ఆ యొక్క ఉన్నదో లేదో చూసుకోండి. ఓకేనా. ఆ సర్క్యూట్ కట్ ఆఫ్ అనేది ఉందో లేదో చూసుకోండి. ఎర్తింగ్ ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో అలాంటప్పుడు వెంటనే ఆ సర్క్యూట్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. సో అలాంటివి ఉన్నాయో లేదో కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఎనర్జీ రేటింగ్, అంటే మనకి 4 స్టార్ రేటింగా 5 స్టార్ రేటింగా, ఓకే మినిమం 4 or 5 స్టార్ మాత్రమే తీసుకోండి. అంతకంటే తక్కువ ఉంటే తీసుకోకండి, ఎందుకంటే చాలా చాలా పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. సో కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయకండి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి కోటింగ్ అంటే ఏంటి, రస్ట్లెస్సా కాదా, అంటే కొన్ని ఏంటి అంటే తుప్పు పట్టేస్తూ ఉంటాయి. మీకు పాతకాలపు ఇవి చూసే ఉంటారు, బేగా పెయింట్ ఊడిపోతుంది, వెంటనే అక్కడ పెయింట్ ఊడిపోయిన దగ్గర వెంటనే మనకి ఆ రస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది. సో రస్ట్ ప్రూఫా కాదో మీరు ఒక్కసారి అది చూడండి. అండ్ నెక్స్ట్ మనకు చూడాల్సింది ఏంటి అంటే వారంటీ. ఓకేనా. సో ఈ వారంటీ మనకి 1 year నుంచి 5 years వరకు ఇస్తూ ఉంటారు కొత్త బ్రాండ్స్ అయితే. సో అలా మనకి వారంటీ సర్వీసు ఖచ్చితంగా చూసుకోండి. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే యూనిట్స్. సో మనకి 4 స్టార్ 5 స్టార్ అనుకోండి, ఆల్మోస్ట్గా 1 day మీరు వాడారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 15 లీటర్స్ 16 లీటర్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎంత కట్ అవుద్ది అంటే 0.7 0.9 ఇలా మనకి ఎంత కట్ అవుతుంది అంటే ఒక యూనిట్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో యూనిట్ కాస్ట్ ఎంత 4 రూపీస్. సో 4 రూపీస్ హాట్ వాటర్ అనేది మంచిదే. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటి అంటే వాటేజ్. మీ యొక్క ఇంటికి వాటేజ్ ఎంత ఉండాలి అని అంటే 2 kilowatts అయినా మినిమం ఉండాలి, లేదు అంటే మాత్రం ఇవన్నిటికి ఎఫెక్ట్ పడిద్ది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అని అంటే దానికంటే ఒక స్పెషల్ వైరింగ్ ఉందో లేదో కూడా చూడండి. అండ్ చాలా మందికి ఏంటి అని అంటే ఈ ఎలక్ట్రిక్ వైరింగ్ చేసే వాళ్ళు దానికి సెపరేట్గా ఎవరు, మా ఇంట్లో అయితే పాత ఇంట్లో ఏం చేశారు అంటే ఓన్లీ 2 వైర్స్ పెట్టి మొత్తం ఇంటికి మొత్తం వైరింగ్ చేసేసారు. అప్పుడు ఏమవుతుందంటే ముందు ఏవైనా వేస్తే బ్యాక్ వాగిపోతూ ఉంటాయి, లేదా లైట్ వేస్తే ఫ్యాన్ అయిపోతే, ఫ్యాన్ వేస్తే లైట్ అయిపోతాయి, లేకపోతే ఏసీ వేస్తే అన్ని డల్ అయిపోతాయి. ఇలా మనకి ఇంట్లో ఏంటంటే సెపరేట్ వైరింగ్ అనేది చేయాలి. కానీ వాటర్ హీటర్స్కి, ఏసీకి, నెక్స్ట్ మనకి ఏదైతే వాటర్ గేజర్స్ ఉన్నాయో వీటికి ఇలా డిఫరెంట్ వేస్కి వచ్చేసరికి వేరే కనెక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలా లేకపోతే ఖచ్చితంగా కనెక్షన్ ఇచ్చు తీరండి, బయట నుంచి అయినా సరే కేసింగ్ వేసి ఇచ్చి తీరండి, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్, ఇల్లు మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ గేజర్స్కి, నెక్స్ట్ మీరు మైక్రోవేవ్స్కి, వీటికి మాత్రం ఇవి తీసుకోకపోతే చాలా కష్టం. కాబట్టి మీరు ఇవి మాత్రం కన్సిడర్ చేసుకోండి. సో నేనైతే ఏం తీసుకుంటాను ఇప్పుడు మనం చెప్దాం. సో నేనైతే హ్యావెల్స్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ మనకి కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్స్ తీసుకుంటాను. మా ఇంట్లో 5 members ఉంటారు. సో 4 or 5. ఓకే. సో ఎలా ఉంటారు, సో మా సిస్టర్ ఇప్పుడు ఉన్నారు, లేదా నెక్స్ట్ వెళ్ళిపోతారు అనుకోండి. సో 4 members ఉంటాం కాబట్టి నేను 10 లీటర్స్ తీసుకుంటాను. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఎర్తింగ్ ఉన్నది తీసుకోవాలా లేదా అంటే నేను ఎర్తింగ్ ఉన్నదే తీసుకుంటాను. నెక్స్ట్ మనకి రస్ట్ ప్రూఫ్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ టబ్ లోపల ఉంటుంది అనమాట. బయటికి మామూలుగా కోటింగ్ ఉంటుంది కానీ లోపల స్టెయిన్లెస్ స్టీల్ టబ్ ఉంటుంది, అది మాత్రమే తీసుకుంటాను. నెక్స్ట్ మనకు వచ్చేసరికి వారంటీ అనేది 2 years మినిమం కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటే తీసుకుంటా, లేదనుకుంటే దాన్ని ప్రిఫర్ చేయను. సో నేనైతే మాత్రం ఈ బ్రాండే తీసుకుంటాను. అండ్ ఇందులో ఉండే స్పెసిఫికేషన్సే నాకు కావాలి. సో మీరేం తీసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఏమైనా తీసుకుందాం అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, సో దట్ నేను మీకు మంచి ప్రోడక్ట్ని సజెస్ట్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో మాక్సిమం అన్ని ప్రొవైడ్ చేశాను, అందులో క్లియర్గా ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.